అలాంటి కృపను మనకు అనుగ్రహించారు. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మనము ఇప్పుడు చదివిన వాక్య భాగములో మనము విశ్వసించే దేవుడు ఎలాంటి వాడు, మనము నమ్మిన దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఏమి చేయగలడు, ఏమి చేస్తాడు అనే సంగతులను మనము తెలుసుకుందాం. ఆయన మనము అంటే మనము కొంతమంది మాత్రమే కాదు, ఒక వర్గము కాదు. మనము అంటే మనుషులము అని అర్థం. మానవులు, సర్వ జనాలు, సర్వ మానవులు, మనుషులు అనబడిన వారు, నరులు అనబడిన వారు, మానవులు అనబడిన వారు, వీళ్ళంతా ఒక్కటే కోవకు చెందినవారు, ఒక్కని నుండే సృష్టింపబడిన వారు. అయితే కొన్ని జరగరాని అభ్యంతరాలు, ఆటంకాలు జరిగినందువలన ఇలా మానవులందరం కూడా మనము ఏమయ్యాము? కష్టాల పాలయ్యాం, వ్యాధుల పాలయ్యాం, మరణం పాలయ్యాం, మరణాల పాలయ్యాం. మరణము కాదు, మరణాల పాలయ్యాం కదా. మరణం, మృతులు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అబ్రహాము గారు దేవుని నమ్మాను అని వ్రాయబడి, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ అబ్రహాము నమ్మిన దేవుడు ఎలాంటి వాడంట? 17వ వచనములో ఇప్పుడు మనం చదివిన రోమ పత్రికలో చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట దేవుడు. ఆ దేవుని ఎదుట, ఏ దేవుని ఎదుట? మృతులను సజీవులుగా చేయువాడు ఆ దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఒకప్పుడు భూమి లేదు, భూమి కలుగుగాక అన్నాడు, పిలిచాడు, వచ్చేసింది. పర్వతాలు లేవు, సృష్టి ఏదీ లేదు. సమస్తము ఆయన నోటి మాట అనగానే, ఆజ్ఞాపించగానే అవన్నీ వచ్చేసినాయి. ఎక్కడి నుంచి వచ్చేసినాయి? శూన్యములో ఏమీ లేని వాటిని. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అన్నిటిని పిలిచాడు, వచ్చేసినాయి. నక్షత్రములు లేవు, అన్నిటిని పిలిచాడు, వచ్చాయి. కనుక లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఈ మానవులను ఆయన చేతితో చేసుకున్నాడు, తన స్వరూపముతో, తన పోలిక చొప్పున నరులను సృజించాడు. నరులను ఎలా సృజించాడు? తన పోలిక చొప్పున వారిని పురుషునిగాను స్త్రీనిగాను ఇద్దరిని సృజించి వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూలోకం అంతటిని నిండించండి, సమస్తమును లోపరుచుకోనండి, వేలండి, పరిపాలన చేయండి, రాజులుగా ఉండండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సందర్భం కాబట్టి ఈయన ఎలాంటి వాడు? మృతులను సజీవులుగా చేయువాడు. ఇప్పుడు మన అంశం ఏంటి? మృతులను సజీవులుగా చేసేవాడు దేవుడు అని. మృతి అంటే ఏంటి? మరణం అంటే ఏమిటి? ఈ మృతులు ఎలా అయ్యారు? ఈ మృతి ఎలా వచ్చింది అనే విషయాలు మనము తెలుసుకుందాం. ఇక్కడ రోమ పత్రికలోని మనము విశ్వసించిన దేవుడు, రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి, 1వ వచనములో ఒక మాట. 7వ అధ్యాయములో మనము కొన్ని వచనాలు ధ్యానం చేసుకుంటాము. 7వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానం చేసుకుంటాము. ఇప్పుడు మనము నమ్మిన దేవుడు, అబ్రహాము నమ్మిన దేవుడు ఒకడేనా? అబ్రహాము నమ్మిన దేవుడు, ఇప్పుడు మనము నమ్మిన దేవుడు ఒక్కడేనా? అబ్రహాము విశ్వసించిన దేవుడు, ఇప్పుడు మనము విశ్వసించిన దేవుడు ఒక్కడేనా? మనం విశ్వసించిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇప్పుడు మనము విశ్వసించిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు అబ్రహాము విశ్వసించిన దేవుడు యెహోవా. ఆయన పేరేం పేరు? యెహోవా.
ఆయనకు ఈయనకేమి సంబంధం? ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఈ సంగతిని మనము తెలుసుకోవాలి. ఆ కాలంలో యెహోవా దేవునిగా ఆయన మాట్లాడినాడు, ఆయన ఎవరికీ కనబడలేదు. ఈ కాలంలో ఇప్పటికి 2025 సంవత్సరాలైంది. ఆయన మానవ రూపముగా వచ్చి, శరీరమును ధరించుకొని వచ్చి, ఎందుకు వచ్చాడంటే ఈ మరణములను, మృతులను సజీవులుగా చేయటానికి. మృతులైపోయినారు కాబట్టి ఈ మరణమునకు లోనైన వారందరినీ విడిపించటానికి వచ్చాడు. ఈ మాట ఒక మాట చదువుకుందాం ముందు మనం. 8వ అధ్యాయంలో మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము విశ్వసించిన దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు. ఇప్పుడు మనం విశ్వసించిన దేవుడు పాప మరణముల నియమము నుండి విడిపించేవాడు. అంటే మృతులను సజీవులుగా చేసేవాడు. ఆయనే ఈయన, ఈయనే ఆయన. మృతులను సజీవులుగా చేయటానికి ఆయన వచ్చాడు. ఆయన విశ్వసించాడు. విశ్వసించిన ఆయనకు వాగ్దానము చేశాడు. విశ్వసించిన ఆయనకు ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానమే మనము గలతీ పత్రికలో చూసుకుందాం. 3వ అధ్యాయములో దేవాస్తోత్రం 17వ వచనం నుంచి 17వ వచనం. గలతీ పత్రిక 17వ వచనం. నేను చెప్పునదేమనగా 400 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము పూర్వమందు వాగ్దానము చేశాడు. ఎప్పుడు? ధర్మశాస్త్రము రాకముందు. ఎవరికి? అబ్రహాముకు. అబ్రహాము విశ్వసించిన దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఈయనను పిలిచాడు. అబ్రహామును పిలిచి వాగ్దానములు చేశాడు. ఆ వాగ్దానములు మధ్యలో 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ధర్మశాస్త్రము అనేది వచ్చింది. ఈ ధర్మశాస్త్రము ఎవరి ద్వారా కలిగింది? ఈ ధర్మశాస్త్రము మోషే ద్వారా, ఒక మధ్యవర్తి ద్వారా, దేవదూతల ద్వారా ఇది నిర్మింపబడింది. ఎందుకు? మనుషులు అతిక్రమములు చేస్తూ ఉన్నారు, పాపములు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పాపములను కట్టడి చేయటానికి ఈ ధర్మశాస్త్రము ఏమని చెప్తుంది? వద్దు అని కొన్ని విషయాలు, కొన్ని పనులను, క్రియలను చేయవద్దని చెప్తున్నాడు. ఏమిటి? ఆశింపవద్దు అన్నాడు ధర్మశాస్త్రము. అబద్ధం ఆడవద్దు అన్నాడు, అబద్ధ సాక్ష్యం. నరహత్య చేయవద్దు అన్నాడు, వ్యభిచరించవద్దు అన్నాడు. తల్లిదండ్రులను సన్మానింపమని చెప్పాడు, అంటే అగౌరవపరచవద్దు అని చెప్పాడు. నీ పొరుగు వాణిని దేనినైనా ఆశింపవద్దు అన్నాడు. నీ పొరుగు వాణ్ణి శత్రువుగా చూడవద్దు అన్నాడు, అంటే ప్రేమించండి అన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించండి అంటే అలా ప్రేమించకుండా శత్రువులుగా చూస్తున్నారు. కాబట్టి శత్రువులుగా మీరు చూడవద్దు అని ఇవన్నీ చెప్తున్నాడు. ఇదే ధర్మశాస్త్రము. ఇంకా కొన్ని ఉంటాయి, కానీ కొన్ని ఉదాహరణకు మనము చెప్పుకుంటున్నాం. ఇవి ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము దేవునికి విరుద్ధమైనటువంటి మనస్సు కలిగి దేవునికి విరుద్ధముగా పాపం చేస్తున్న వారిని కట్టడి చేసి మరలా దేవుని దగ్గరికి నడిపించటానికి ఈ ధర్మశాస్త్రము నియమించబడింది. అయితే ఈ ధర్మశాస్త్రము నియమింపబడక ముందు వాగ్దానములు చేయబడినాయి. ఆ వాగ్దానములు ఎవరికి? ఈ అబ్రహాముకు చేయబడింది. కాబట్టి ఈ ధర్మశాస్త్రము మధ్యలో వచ్చింది. ఈ వాగ్దానములను నిరర్ధకము చేయజాలవు. ఈ ధర్మశాస్త్రము నెరవేర్చటానికి
ఈ ధర్మశాస్త్రము నెరవేర్చేవాడు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఈ ధర్మశాస్త్రము ఒక బాల శిక్షకుడై, ఒక ఉపదేశకుడై, ఒక బోధకుడు లాగా ప్రభువు దగ్గరికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి పూర్తిగా దానిని కొట్టివేసే వ్యక్తి దగ్గరికి, అంటే దేవుని దగ్గరికి మనల్ని నడిపించటానికి మార్గము చూపించేదే ఈ ధర్మశాస్త్రం. కాబట్టి ఇదే కొందరు ఏమంటున్నారంటే ఇదే కావాలి కానీ అది లేదు అని భ్రమపడి మోసపోతున్నారు. ధర్మశాస్త్రం వలనే నీతి కలుగుద్ది, ధర్మశాస్త్రం వలనే జీవిస్తాము, ధర్మశాస్త్రం లాగానే ఉండాలా అని సొంతగా తప్పు చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, వ్యభిచారం చేయకుండా, దొంగతనము చేయకుండా, దేవుడు ఏదైతే ఈ ధర్మశాస్త్రము చేయొద్దని చెప్తుందో అవన్నీ చేయకుండా ఏమైతే చేయమని చెప్తుందో అవే చేసుకుంటూ ఉంటే మనము నిత్య జీవములో ప్రవేశిస్తాము, మనము నీతిమంతులమవుతాము, భక్తులమవుతాము, దేవుని పిల్లలమవుతాము, సజీవులుగా మనము జీవిస్తాము అని అనుకుంటున్నారు. వాస్తవము అలాగే నేను జీవిస్తే అలాగే కలుగుద్ది. ధర్మశాస్త్రము జీవింప శక్తి కలిగినదే అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అలాగ నువ్వు ధర్మశాస్త్రానుసారంగా ఈయన నడిస్తే సంపూర్ణముగా నీకు ఇంకా తిరిగేమీ లేదు, జీవిస్తావు. కానీ ధర్మశాస్త్రము చూసుకున్నప్పుడు మనకేమైంది? అంత వద్దన్న పనే చేస్తున్నాం. ధర్మశాస్త్రము దేని చేయొద్దంటుందో దానినే చేస్తున్నాం, దానినే మనము చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు 7వ అధ్యాయం రోమపత్రికలోనే 7వ అధ్యాయంలో చూస్తాం అందుకని ఏం జరుగుతుందో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రములో నుంచి కొన్ని సంగతులను మనము చదువుకుందాం, తెలుసుకుందాం. ఇవేవనగా మనము చూద్దాం. ఏమైందంటే ఇక్కడ 18వ వచనం నుంచి చూడు. 7:18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ప్రతి ఒక్క మనిషి ఎరగాల, తన్ను తాను తెలుసుకోవాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మంచిది చెయ్యి, చెడ్డది చెయ్యొద్దు, అప్పుడు మంచిగా ఉండు అని చెప్తుంది. అయితే ఇక్కడ ఏమంటుండదు, ఇది ఏమీ చేయలేకపోతున్నాడు ఈ మానవుడు, ఏమీ చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే మానవునిలో, మనిషిలో, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే వీళ్ళలో మంచిది ఏదీ లేదంట. ఇక మంచి ఏం చేస్తాడు? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మంచి చెయ్యి అంటుంది, కీడు చేయొద్దు, చెడు చేయవద్దు అంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ మనిషి గ్రహించినప్పుడు పోరాడాడు, ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలి, నేను అబద్ధాలు ఆడకూడదు, మంచి పనే చేయాలి అని చెప్పేసి పోరాడినాడు. కానీ అది వల్లపడలేదు. వల్లపడకపోయే వరకు ఇప్పుడు అంటున్నాడు, నా యందు మంచిది ఏమీ నివసింపదని నేను ఎరిగి ఉన్నాను. ఎరిగిన వారం యేసుక్రీస్తుని అనుసరిస్తాం. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు మనల్ని మంచిగా మార్చగలిగిన వాడు కనుక నా యందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరిగి ఉన్నాను. చదువు. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది. ప్రతి ఒక్క మనిషి చెడ్డ చేయాలనుకోడు. ఒక కీడు చేసి, ఒక చెడ్డ పని చేసి 10 మంది చేత తిట్టించుకోవాలా, 10 మంది చేత ఛీ అనిపించుకోవాలని ఎవడూ అనుకోడు. 10 మంది పొగడాలా నన్ను, 10 మంది భలే మంచివాడురా, మంచి ఆమెరా అని అనిపించుకోవాలి అనే ప్రయత్నం చేస్తారు. ఎవరు చెడ్డగా అనిపించుకోవాలని ఆలోచన చేస్తారు? చెడ్డవాడు ఎందుకు ఉంటాడు? నేను నువ్వు చాలా చక్కని మంచిదాని అమ్మ, మంచి మనస్సు నీదని అన్నారనుకో ఎవరైనా, ఎలా ఉంటుంది ఆమెకి? చెప్పండి. చాలా సంతోషం వేస్తుంది కదా. ఇంకా మంచి పని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా మంచి పనులు చేస్తాం. చాలా మంచివాడు భయ్య, నీవు మంచి పని చేసావని ఎవరినైనా మనం అనినప్పుడు అతను ఎలా ఉంటాడు? చాలా సంతోషపడిపోతారు. 10 మందిని ఒక మీటింగ్ పెట్టి స్టేజ్ మీదకి పిలిపించి, ఇతను ఈ మంచి పని చేశాడు, ఈమె ఇంత మంచి పని చేసింది, ఇంత ప్రజలకు ఉపయోగకరంగా జీవించింది అని పెద్ద మీటింగ్ పెట్టి ఎవరెవరినో పిలిపించి చాలా మందిని, పెద్ద నాయకులను, అధికారులను కూడా తీసుకొచ్చి వాళ్ళ ఎదుట ఆ మంచిని పొగుడుచు వాళ్ళను సన్మానిస్తే దండలు వేసి శాలువాలు కప్పి ఎలా ఉంటుంది? చెప్పండి. బాగుంటుందా లేదా? సంతోషంగా ఉంటుందా లేదా? అలా చేయాలని కోరిక ఉందంట ప్రతి ఒక్క మనిషికి. కానీ ఏమంటున్నాడు? అది నా వల్ల
దాని చేయటానికి నాకు కలుగుట లేదు. ఎందుకు? శరీరములో మంచిదేది లేదు. తర్వాత, నేను చేయగోరు మేలు చేయక, చేయగోరని వద్దు, ఇది చేయకూడదు, ఈ కీడు చేయకూడదు అని అనుకున్న దానినే చేస్తూ పోతున్నాను. వద్దు అనుకుంటారు కానీ దానినే చేస్తారు. ఇలా జరుగుతుంది మానవుల్లో. తర్వాత, నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఆ పాపము చేసేది నేను కాదు అంటున్నారు. మళ్ళీ గ్రహించాడు. ఏం గ్రహించారు? పాపము. మనిషిలో ఏముంది? పాపము ఉంది. ఈ పాపము చేయిస్తుంది. ఈ పాపం ఏం చేస్తుంది? వద్దన్న పని, కీడు పనులు, పనికి మాలిన పనులన్నిటి కూడా చేపిస్తుంది. కానీ చేసేది నేను కాదు, నా యందు నివసించే పాపమే. అందుకు మనము మంచి పనులు చేయలేకపోతున్నాం. పాపులము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పబడుతుంది. కాబట్టి పాపం మనలో ఏముంది? పాపం ఉంది. అందువలన ఈ చేసే పనులు పాపమే చేయిస్తుంది కానీ నేను మాత్రము కాను. తర్వాత, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నందున ఆ కీడు చేసేటువంటి నియమము నాలో ఉన్నదని నాకు కనబడుతున్నది. ప్రతి ఒక్కరము గ్రహిస్తున్నారు. ఈ పాప నియమము ఉంది, కీడు చేయించే నియమం ఒకటి ఉంది. చేయాలనుకున్నా మేలు చేయనీయకుండా నన్ను పాపమునే చేయిస్తుంది, కీడునే చేయిస్తుంది. ఈ నియమము నాలో కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నేను ఆనందించుచున్నాను గాని, దేవుని ధర్మశాస్త్రముందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతుంది. నా హృదయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఆ పాపానికి లోనైపోతున్నాము. పాప నియమానికి లోనైపోయి అది చెరపట్టేసింది. అందుకని అందరము తప్పు చేస్తున్నాము, పాపం చేస్తూ ఉన్నాము. తర్వాత, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎంత దౌర్భాగ్యులమైపోయినాము. మంచి చేయాలనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే నాలో వేరే ఒక నియమం ఉంది, అది నన్ను చెరపట్టి ఈడ్చి పాపమే చేపిస్తుంది, చెడే చేపిస్తుంది, కీడే చేపిస్తుంది. వద్దురా బాబు, నేను ఇది చేయకూడదని నేను ఎంత పోరాడి ధర్మశాస్త్రము చెప్పినట్లుగా నేను నడుచుకోవాలని ఎంత ప్రయత్నించినా కానీ నా వల్ల పడటమే లేదే. అలా చెరపట్టి ఈడ్చి నన్ను మోసం చేసి తప్పు చేపించి నన్ను మరణానికి లోను చేసింది. నా అంతరంగములో ఈ ఒక నియమము నాకు కనబడుతుంది. ఈ నియమము నన్ను పాప మరణముల నియమము చేత నన్ను చంపేస్తుంది. మరి ఈ మరణము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? వెతుకులాడుతున్నాడు ఇక మానవుడు. అయ్యో నా పరిస్థితి ఏంటి? అయ్యో ఈ చెడు చేయకుండా మంచి చేసి నేను మంచోడిని ఎప్పుడు కావాలి? ఈ మరణాలను నేను ఎలా తప్పించుకోవాలి? నేను జీవములో ఎలా ప్రవేశించాలి? ఇట్లా నేను పోరాడిన కానీ నా వల్ల పడటం లేదు. నన్ను ఈడ్చి లోపరిచి ఆ కీడే నేను చేయొద్దు అనుకున్న దానిని చేపిస్తుంది. నేను ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఇటు మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎవడు విడిపించాల మనల్ని? మానవులందరినీ, సర్వ మానవులు పాపము చేసి పాపం వలన వచ్చు జీతం మరణం పొందుతున్నారు, మరణించిపోతున్నారు. కానీ ఆ మరణము నుంచి విడిపించేది ఎవరు? ఎలా? ఈ నియమము ఎలా ప్రాప్తించింది? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇలాంటి మరణానికి, పాప నియమముల మరణానికి లోనైన ప్రతి ఒక్కడు దౌర్భాగ్యుడు. ఎందుకంటే ఈ మరణము పొంది నిత్య నరకాగ్నికి పోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదము ఇక తప్పించేది లేదు. ఏ దేవుడు కూడా తప్పించడు.
అక్కడికి పోతే ఇక దేవుడు కూడా తప్పించడు. దేవుడే అక్కడికి వాళ్ళ పాపాలను బట్టి వాళ్ళ క్రియలను బట్టి పడేసేది. దేవుడే పడేసిన తర్వాత విడిపించేవాడు ఎవడు విడిపించలేడు. ఇక తప్పించేది లేదు. అందుకని ఇప్పుడే విడిపింపబడాలా. ఈ శరీరములో ఉన్నప్పుడే నేను మంచి చేయగలగాల. ఈ శరీరములో ఉన్న ఈ పాప నియమాన్ని తొలగించాలా, ఈ నియమమును తప్పించాలా. అలాంటి వారు ఎవరున్నారా, ఎవరు విడిపిస్తారా అని వెతుకుతూ ఉండేవారికి యేసుక్రీస్తు ప్రభువారు మృతులను సజీవులుగా చేయువాడు శరీరధారి అయి వచ్చాడు. వచ్చి ఇప్పుడు అంటున్నాడు, కాబట్టి ఎవడు విడిపిస్తాడు అంటే క్రీస్తు యేసునందు ఏ శిక్ష విధి లేదు. ఈ పాపాలు చేసిలా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పోరాడి ఈ శరీరంలో ఉన్న పాప నియమాన్ని బట్టి పాపము చేసిన వీళ్ళందరి పాప శిక్షకు ఈయన వచ్చాడు. ఆయన దగ్గరికి చేరిన ప్రతి ఒక్కరికి ఆ పాపము క్షమించబడుతుంది. ఆ పాపము నుండి ఏమవుతారు? ఆ పాపము నుండి విడిపింపబడతారు. ఆ మరణము నుండి విడిపింపబడి మృతుల పునరుత్థానము కలిగి యేసుక్రీస్తు ద్వారా జీవిస్తారు అని తెలియచేయబడుతుంది. కాబట్టి ఆయన యందు, క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, ఒక ఆత్మ నియమం ఉంది. వీళ్ళల్లో ఏముంది? మానవులలో పాప నియమం ఉంది. అది మరణింపచేసే నియమము, పాప మరణముల నియమం ఉంది మానవులలో. క్రీస్తు యేసునందు ఏముంది? ఈ పాప మరణముల నుండి విడిపించి జీవింపచేసేటువంటి ఆత్మ నియమము ఆయనలో ఉంది. కాబట్టి ఆయన మాత్రమే ఈ పాప మరణముల నియమము నుండి విడిపించి ఈ మరణము నుండి మృతులను లేపి సజీవులుగా చేయగలిగినటువంటి ఆత్మ యొక్క నియమము క్రీస్తు యేసులో ఉంది. మృతులలో నుంచి లేపేవాడు ఈయన. కాబట్టి ఈ నియమము ఉంది, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించు. అక్కడ ఏముంది? పాప మరణముల ఉందా? పాప మరణము నుండి అని ఉందా? పాప మరణముల అంటే మరణముల అంటే ఎన్ని రకాలు? ఒకటి కాదు. మరణము అంటే ఒకటి, మరణముల అంటే ఎన్నో ఉన్నాయి. ఎన్ని రకాలు మీకు తెలుసు? మరణాలు ఎన్ని రకాలు తెలుసు మీకు? ఎన్ని రకాలు తెలుసు అమ్మ? మరణం ఎన్ని రకాలు తెలుసు? మరణం కొంతమందికి ఒక్కటే తెలుసు. ఏముంది? పుడుతున్నారు, చనిపోతున్నారు, అంతే కదా, తీసి పడేస్తున్నారు. అసలు పునరుత్థానమే లేదంటారు, మరలా లేసేదే లేదంటారు. చచ్చేది ఒకటే. ఎవరైనా కానీ చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా సరే వాళ్ళు చనిపోతున్నారు, పడేసి వస్తున్నాం. ఇంకా మళ్ళీ పునరుత్థానం ఏంది, లేచేదేంది, మళ్ళీ ఇంకొక సావు ఎక్కడుంది అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు మనము ఎన్ని రకాలు తెలుసుకుందాం. కొన్ని రకాలు మనం తెలుసుకుందాం. ఎన్ని రకాలు ఉన్నాయో ఇంకా అన్నీ, కానీ కొన్ని రకాలు తెలుసుకుందాం. ఎన్ని రకాలు మరణములు? ఎన్ని రకాలైన మరణములు చెప్తున్నాయి? 4 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? 4 రకాల మరణములు. ఎన్ని రకాలమ్మా? 4 రకాల మరణములు. ఈ పాప నియమముల మరణాలు ఎన్ని రకాలు? పాప నియమముల మరణములు. ఈ మరణాలు ఎన్ని రకాలంటే 4 రకాలు. మొదటి రకం మనం చూసుకుందాం. మొదటి రకము ఏమిటంటే, మొట్టమొదట ఈ మరణము ప్రతి ఒక్కళ్ళు మొదటి మరణములో మరణించేస్తున్నారు. ఈ మొట్టమొదటి మరణములో ఇంకొక ప్రశ్న వేస్తున్నా, ఎంతమంది చనిపోయారు? ఈ మొట్టమొదటి మరణము మొట్టమొదటగా చనిపోయిన వారు ఎవరు? మొట్టమొదటగా మరణించిన వారు ఎవరు? ప్రశ్న. మొట్టమొదటిగా మరణించిన వారు ఎవరంటే జవాబు, మొట్టమొదట దేవుడు తయారు చేసిన వారు ఎవరు? ఆదాము, అవ్వ. వాళ్ళిద్దరే చనిపోయింది. మొట్టమొదట చనిపోయింది వాళ్ళిద్దరే. మొట్టమొదట అవ్వ, ఆదాము మొట్టమొదటి రకమైన మరణించారు. తర్వాత రెండవ మరణము ఎవరంటే, చనిపోయింది రెండవ మరణం మామూలుగా చనిపోయేది. ఇప్పుడు అందరు చనిపోతా అంటే మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ రకము
మొదటగా చనిపోయింది ఆ రకములో ఏబేలు. ఎవరు? ఏబేలు. ఇది రెండవ రకం మరణం అన్నమాట. మొదటి రకం మరణములో అవ్వ ఆదాము ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. ఎలా చనిపోయారు? ఆజ్ఞ అతిక్రమము పాపము. ఈ ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆజ్ఞ వచ్చినప్పుడే పాపానికి బలం వచ్చింది, మనుషులను చంపేటువంటి అధికారం వచ్చింది. పాపము చేస్తే చంపేసేది. కాబట్టి ఆ ఆజ్ఞ ఏంటి? ఆదామును సృష్టించాడు. సృష్టించి ఏమన్నాడంటే 2వ అధ్యాయములో, ఈ తోట చెట్లలో ఫలములన్నీ నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. 2వ అధ్యాయం 16, 17 వచనాలు చూడండి. ఆయన అన్నాడు, ఆదామును సృష్టించి మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పండు తిన్నది ఎంతమంది? తినొద్దని చెప్పిన పండు తిన్నది ఎంతమంది? ఇద్దరు తిన్నారు కదా, ఇద్దరు తిన్నారు. మరి తినిన దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవని సృష్టించిన దేవుడే చెప్పాడు. వారిని సృష్టించిన దేవుడే చెప్పాడు. వారికి జీవము ప్రాణం పోసిన దేవుడే చెప్పాడు, నువ్వు నిరంతరం బ్రతకాలంటే ఇదిగో ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను తినండి. కానీ ఈ తోట మధ్యలో ఉంది చూసారా, దీని ఫలం మాత్రం మీరు తినకూడదు. ఇది తింటే ఏమవుతారు? తినిన దినమున నిశ్చయముగా నీవు చస్తావు అని నరునికి ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ ఇదే, ఆ వృక్ష ఫలములు తినవద్దు, తింటే చస్తావు అని ఆజ్ఞాపించాడు. ఇది మొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అతిక్రమము పాపమైంది. కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చే వరకు ఆయన ఇప్పుడు ఇద్దరయ్యారు. ఆజ్ఞాపించినప్పుడు ఒక్కడిగా ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయమును ఆయనలో నుండి ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడింది, నారీ అనబడును అని చెప్పి ఆయన ఆమెను హత్తుకున్నారు. వారిద్దరిని భార్య భర్తలుగా దేవుడు చేశాడు. వారిని ఆశీర్వదించి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆ తోటలో ఉంచాడు. అలా ఉంచినప్పుడు పాపము ఎక్కడ ఉంది? పాపం అనేది ఉంది కదా, ఎక్కడుంది? పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను పట్టి ఈడ్చి మోసపరిచి నన్ను చంపెను అని గలతీ పత్రికలో చెప్పబడుతుంది, రోమ పత్రికల్లో చెప్పబడుతుంది. ధర్మశాస్త్రం అంతా కూడా ఈ బైబిల్ వాక్యమును మరణం ఎలా ప్రాప్తించిందంటే ఈ విధముగా ధర్మశాస్త్రమే నన్ను లాగింది. పాపం మరణమునకున్న బలము ఏంటంటే ధర్మశాస్త్రం అంట. ముళ్ళు, మరణపు ముళ్ళు కుచ్చి చంపేది. కాబట్టి ఇప్పుడు ఇలా ఆజ్ఞ అతిక్రమం, ఈ ఆజ్ఞను హేతువు చేసుకొని పాపం వచ్చేసింది. ఎవరి దగ్గరికి వచ్చేసింది? స్త్రీ దగ్గరికి వచ్చింది. పాపము అనగా అపవాదిలో సాతానే పాపము, సాతానులోనే పాపం. పాప పురుషుడు, పాపానికి జనకుడు, అబద్ధానికి జనకుడు వానిలోనే పాపం ఉంది, ఇంకెక్కడా లేదు. ఆ పాపము సర్పరూపములో వచ్చి స్త్రీతో మాట్లాడుతున్నది. ఇది నిజమా? 3వ అధ్యాయం మొదటి నుంచి ఉంటారు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేవుడు ఏ పండైనా, ఏ చెట్టు పండైనా, ఏ వృక్షపు ఫలములైనా మీరు తినవద్దని చెప్పాడా అని అయినప్పుడు స్త్రీ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఈ తోట చెట్ల ఫలములని మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉంది చూసావా, అది మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు, ఆ వృక్ష ఫలములు మాత్రము మీరు తినకూడదు, మీరు చావకుండా ఉండునట్లు వాటిని ముట్టుకోను కూడా కూడదు అని దేవుడు మాకు చెప్పాడు. అప్పుడు ఈ పాపము, ఈ సర్పరూపములో ఈ సాతాను ఏమని చెప్తున్నాడు? మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? మీరు చస్తారు తినిన దినమున అని చెప్పాడు. ఈడేం చెప్తున్నాడు? మీరు చావనే చావరు అన్నాడు. ఇంకేమవుతారంట?
మీరు వాటిని తిని మీరు తినుమున వాటిని తినిన దినమున మీ కన్నులు తెరవబడిననియు. మీ కన్నులు తెరవబడతాయి అని అంటే ఇప్పుడు గుడ్డివారా? అవ్వ ఆదములు గుడ్డివారా? చూడటం లేదా? వాళ్ళు తిరిగి ఆ తోటలో ఉన్న వృక్ష ఫలములన్నీ కోసుకొని తింటం లేదా? దేవుడు చెప్పి తినమని చెప్పినవన్నీ తింటున్నారు కదా. ఈ చెట్టు వచ్చే వరకు దాన్ని తొలగి ఈ తినకూడదు అంటున్నారు. ఈ సాతాను గాడితో కూడా అంటున్నారు కదా. ఇదిగో ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినొద్దు, దాన్ని ముట్టుకోవద్దని దేవుడు చెప్పినాడు అన్నట్టు. కనబడకపోతే ఎట్లా చెప్తుంది ఏమో. చూస్తూనే ఉన్నారు వీళ్ళు. మనోనేత్రము ఈయన దైవ దృష్టి ఉంది, లేకుండా లేదు. గుడ్డివారు కాదు, గుడ్డివారిగా చేయలేదు. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరులను చేసుకున్నాడు దేవుడు. గుడ్డివారిగా చేయటానికి కాబట్టి సమానునిగా చేశాడు, కొంచెము తక్కువ అంతే. కాబట్టి వీళ్ళ కన్నులు ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు. కానీ ఈమె చెప్పింది కూడా ఇదిగో ఈ చెట్టు అని, ఇవన్నీ తినొచ్చు అని చెప్తున్నారు. అలా చెప్పి మీరు చావనే చావరు, అది తినిన దినమున మీకు కన్నులు తెరవబడతాయి అని. మీరు ఏం కన్నులు తెరవబడతాయి? పాప నియమము వచ్చుద్దప్పుడు మీలోకి, లేకపోతే పాప నియమం నీలో లేదు. దేవుడు పాప నియమము పెట్టి నరుని సృజించలేదు, స్త్రీని సృజించలేదు, పరిశుద్ధులుగా సృజించాడు. వీళ్ళలో పాప నియమము లేదు, మరణించే నియమం అనేది లేనే లేదు. కానీ ఈ ఆజ్ఞ హేతువు చేసుకొని వీళ్ళను మోసపు చేసింది. అందువలన ఇప్పుడు ఈ తినిన పండు తినినందువలన మీ నేత్రములు తెరవబడతాయి. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉంటారని దేవునికి బాగా తెలుసు. మీరు దేవతల్లాగా ఉండాలని ఆయనకి ఇష్టము లేదు అని అర్థం. మీరు మంచి చెడ్డలను తెలుసుకున్న వారుగా ఉండకూడదు అని అర్థం అని ఆయనకు. అందుకని మీరు తినవద్దు, మీరు తింటే బ్రహ్మాండంగా మీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలు ఎరిగిన వారు అవుతారు, మీరు దేవదూతల్లాగా ఉంటారు. దేవదూతలు కాదు, మీరు దేవతల్లాగా ఉంటారు అని. అప్పుడు ఏం చేస్తుంది ఆ స్త్రీ? ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఏం చూసింది. గుడ్డి వాళ్ళు అయితే ఎట్లా చూస్తారు అంటే, వాళ్ళు గుడ్డివారు అనటానికి వీలు లేదు, వాళ్ళకు అన్నీ కనబడతాయి అన్నదానికి. మీ కన్నులు తెరవబడతాయి అప్పుడు చూస్తారు అనేదానికి కాదు. వీళ్ళకు చూసి ఇలా ఎట్లుందంట, ఆహారమునకు మంచిదిలా కనబడుతుందంట, కన్నులకు అందముగా రమ్యముగా కనబడుతుందంట. చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిన్నారు. కొందరు చెప్తారు, అంటే ఎందుకు చెప్తారంటే మీరు అలా అనుకోవద్దు. కొందరు చెప్తారు ఒక పండు బీక్కు అని కొంచెం తిని ఆయన కూడా ఇస్తే ఆయన తిన్నాడు, ఆయన ఒక్క పండే తిన్నాడు అని. ఇంకా మేము చిన్నపిల్లలప్పుడు ఎట్లా చెప్పేవాళ్ళంటే, ఆ పండు ఆయన తీసుకొని ఆ పై కాండ తినింది, లోపల ఇత్తనం ఉంటుంది కదా, ఆ ఇత్తనం కూడా ఆయన తిని నోట్లో పెట్టుకునే వరకు అధమా అని దేవుడు పిలిచాడు. అధమా అని పిలిచే వరకు ప్రభు అని అక్కడనే ఇట్లా అటు మింగకుండా ఇటు చేయకుండా ఉండే వరకు ఈడ ఇరుక్కుపోయింది. అందుకని మగవారికి ఈడ ఈ గొంతుక లావుగా ఉంటుంది, లేడీస్కి స్త్రీలకు మాత్రం నున్నగా ఉంటుంది. ఎందుకంటే ఈమె కండే తిని మింగేసింది, ఈయనకి ఇత్తనం ఇక్కడ ఎరకపోయింది అని కట్టు కథలు చెప్పేవారు. అవునా? బైబిల్లో లేదు. ఆమె కావాల్సిన తినింది, కొన్ని తీసుకొని వచ్చి ఇచ్చేది. ఆయన కూడా తిన్నాడు, ఒకటి కొంచెం ఇత్తనముగా తిన్నది, ఆయన కూడా తినేశాడు బాగా. కాబట్టి అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. ఇక్కడ కూడా చెప్తుంది, కన్నులు తెరవబడ్డాయి. పాపపు నియమము, చెడు. ఇంతకుముందు చూస్తే వాళ్ళ చూపులో ప్రేమ ఉంది, పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది, కీడు చేసే ఉద్దేశమే లేదు. ఇప్పుడు ఏముంది, ఆడిది నాకు కావాలి, ఈడిది నాకు కావాలి, వాడిని తన్నైనా ఓడబెట్టుకోవాలి, ఈయన చంపైన తెచ్చుకోవాలి, వాడి భార్య నాకు కావాలి, ఈయన అని కనబడిన అందమైన ప్రతి ఒక్క వస్తువు కూడా కావాలని చెప్తుంది. అందుకని ధర్మశాస్త్రం మధ్యలో వచ్చి నీ పొరుగు అని భార్యను ఆశింపకూడదు అని. ఇలాంటి నియమం వచ్చేసి ఇలాంటి పాపపు కన్నులు తెరవబడ్డాయి, మనో నేత్రము మూయబడింది, మంచి చేయాలని మంచి చేయించేటువంటి కన్ను చూపు పోయింది.
ఈ మనోనేత్రానికి గురిడితనము కలుగజేసింది ఆ అపవాది ఆ రోజు. ఇలా ఈ మనోనేత్రానికి గుడితనం కలిగి ఆ కన్ను అయితే పోయింది. ఇప్పుడు పాపపు కన్నులైతే తెరవబడ్డాయి. ఇప్పుడు ఎవ్వడు కూడా అది కావాలా ఇది కావాలా, అట్టయితే బాగుంది ఇట్లా. శరీరాశ, లోకములు ఉండేదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడాంబం. ఇది వచ్చేసి ఆ నేత్రము తెరవబడి ఆ విధముగా మారిపోయింది. కాబట్టి అలా కన్నులు తెరవబడి వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు చుట్టుకొని తమకు కచ్చడములుగా చేసుకున్నారు. కుట్టుకొని అంజూరపు ఆకులు. ఏమని తెలిసింది? ఇప్పుడు కన్నులు తెరవబడుతుండగానే ఏమైంది? దిగంబరులు అయిపోయారు. ఏమయ్యారు? దిగంబరులు అంటే వస్త్రాలు లేవు. అంతకుముందు ఎలా ఉన్నారు? దిగంబరులా? వాళ్ళకు తెలిసిందే దిగంబరులని లేదు. దేవుడు వాళ్ళకు మహిమా వస్త్రం ఇచ్చాడు. దేవునిలాగా చేశాడు. దేవుడు ఏమైతే ధరించుకున్నాడో అదే వీళ్ళకు ధరింపజేశాడు. అప్పుడు కనుక వాళ్ళు దిగంబరులుగా వాళ్ళు ఎరగరు అన్నాడు. చేసినప్పుడు వారు దిగంబరులే, కానీ వాళ్ళు దిగంబరులుగా కాకుండా ఉండునట్లుగా, వాళ్ళు ఎరగకుండానట్లుగా, సిగ్గు ఎరగకుండానట్లుగా వారికి వెలుగు వస్త్రమును కప్పాడు దేవుడు. కీర్తనలు 104వ అధ్యాయములో 2వ వచనం మొదటి నుంచి కూడా చదువు, 1-2 వచనాలు కూడా చదివితే అక్కడ చెప్తాడు దేవుడు ఏమి వస్త్రము ధరించుకొని ఉన్నాడు తెలియచేయబడతాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. అంటే ఇప్పుడు దేవుడు మనకు ఇలాంటి మహాభాగ్యం ఇచ్చేవాడిని, ఇలాంటి మేలు చేసేవాడిని, ఇలాంటి పాప మరణముల నియమం నుంచి విడిపించి జీవమునిచ్చే ఆత్మ నియమం ద్వారా మనల్ని బ్రతికించి ఈ దిగంబరత్వమును తీసివేసి వెలుగు, ప్రకాశము, మహిమ వస్త్రమును తొడిగించే మహోన్నతుడికి ఏం చేయాల? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎలా ఉన్నాడు? వెలుగును వస్త్రం వలె కప్పుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? వెలుగును వస్త్రం వలె కప్పుకొని ఉన్నారు వీళ్ళు. అందుకనే తెలియదు. కప్పుకొని ఉంటే దిగంబరులని ఎట్లా తెలుస్తుంది? అదమ్మ, దేవుడు వెలుగును వస్త్రములాగా కప్పుకొని ఉన్నాడు. వెలుగు. అందుకని దేవుడు, ఈ వెలుగైన దేవుడు మానవుడిగా వచ్చి కూడా భూలోకంలో ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగును అన్నాడు. నిజమైన వెలుగు ఉన్నది, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని చెప్పబడింది. యోహాను గారు, బాప్తిస్మిచ్చే యోహాను గారు. అలా ఆ వెలిగించడానికి ఈ దిగంబరత్వం, ఈ మహిమ కోల్పోయింది. దిగంబరులు అయిపోయారు. అందుకని పరిగెత్తుకుంటూ పోయి చాటున దాక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది మొదటి మరణానికి సూచన. ఏంటి మొదటి మరణం? మానం పోతే ప్రాణం పోయినట్టు, అవునా కాదా? మనుషులందరూ అంటారా లేదా? మానం పోతే ప్రాణం పోతే. ఎవరినైనా వస్త్రహీనులుగా చేసి నడి బజార్లో సమాజం మధ్యలో నిలబెడితే వాళ్ళు బ్రతుకుతారా? ఆ రోజే ప్రాణాలు పోయి చచ్చిపోతారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కాపాడటానికి తీసుకొని వచ్చినా వాళ్ళు బ్రతకరు. 10 మంది మనుషులను ముఖాలు చూడలేరు. అందుకని ఆత్మహత్య చేసుకొని ఆయన చచ్చిపోతారు. ఇది మాన మర్యాదల మరణము, మానం పోయిన మరణం. మొదటి రకం. ఏ రకం? మానం పోకూడదు. ప్రాణం పోయిన ఒకటే, కానీ మానము పోకూడదు. దాన్ని కాపాడుకోవాలి. ఈ మరణము ఇద్దరు ఒకేసారి చచ్చారు. మానం పోయింది, ప్రాణం పోయింది. సిగ్గుపడ్డారు. ఈడు మోసం చేసిన వాడు, అయ్యో మరి మీకు ఒక ఉపాయం చెప్తాను, ఇదిగో ఇలాంటి ఒక వస్త్రములు కట్టుకోమని ఉపాయం చెప్పినవాడు కాదు. గేలి చేశాడు, నవ్వాడు. అపవాదిని ఎక్కడన్నా ఏదన్నా సందర్భంలో చూపించేటప్పుడు వాడిని ఎలా చూపిస్తాడంటే ఒక రకమైనటువంటి నవ్వుతో అని, అంటే ఎగతాళి నవ్వు. అది ఏదైనా సంతోషం చేసి మంచి పని చేసినందువలన మెచ్చుకుంటూ నవ్వేటువంటి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి నవ్వు కాదు, గేలి చేసేటువంటి నవ్వు. అపవాది వారిని దిగంబరులుగా చేసి, దిక్కు లేని వారిగా చేసి వెళ్ళిపోయాడు.
చూశారా? వీళ్ళు ఆ విధముగా చచ్చిన వారై పరుగులెత్తి అంజూరపాకులు కుట్టుకొని కచ్చడములుగా కట్టుకొని ఏంటి మన పరిస్థితి అని ఆలోచన చేస్తున్నారు. దిక్కు లేదు. ఇకెవరు? దేవుడే దిక్కు. కాబట్టి చల్లపూట దేవుడు వచ్చాడు. రోజు వస్తాడు, రోజు మాట్లాడతారు. ఆయన వెలుగు వస్త్రం కప్పుకొని ఉన్నారు, వీళ్ళు వెలుగులోనే ఉన్నారు. కనుక దేవునితో రోజు సహవాసం చేసేవారు, అంత పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించేవారు. ఇలాంటి వారుని దేవుడు ఇప్పుడు వచ్చి పిలిచాడు. అదామా అదామా అన్నాడు. రాలే. ఎందుకు రాలే? చచ్చిన వారైనా కనుక రాలేదు. నీవెక్కడా అని మరల పిలిచినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నానయ్యా, నీ దగ్గరికి నేను రాలేకపోతున్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడు? తెలియజేసిన వాడెవడు? ఇదిగో నేను తినకూడదని ఒక పండుగ ఆజ్ఞ ఇచ్చాను నీకు, అది తింటేనే నీకు ఇది ఇలా తెలుస్తుంది, ఆ మహిమ వెలుగు వస్త్రం పోయి నువ్వు దిగంబరిగా నీకు అర్థమైపోతుంది. కనుక తెలియజేసిన వాడెవడు? నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అన్నాడు. అప్పుడు ఆదామంటున్నాడు, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా. ఎన్ని? కొన్ని అంటే చాలా కదా, 2 కూడా కాదు, 2 అయితే ఇంకా చాలా ఇచ్చాడు. కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని. అక్కడ ఆమె తినేటప్పుడు కొన్ని ఆ ఫలముల్లో తీసుకొని ఆమె తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆమె తిని కొన్ని ఫలములు నాకు ఇచ్చింది, నేను కూడా తిన్నాను. చూసారా ఏమైంది? నేను తిన్నాను. నేరం ఎవరి మీద చెప్పాడు? నీవు నాకు ఇచ్చిన. అవ మీద కాదు, అవ మీద రెండోసారి. మొదట చెప్పింది దేవునికే చెప్పాడు. నీవే కదయ్యా నాతో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదని నాకు సాటి అయిన సహాయం అని నువ్విచ్చావు. నువ్విచ్చిన స్త్రీయే, నువ్విచ్చిన ఈ స్త్రీయే అంటే నువ్వు ఇకపోతే ఆమె ఇచ్చేది కాదు, నేను తినేది కాదు అని నేరము మొదట ఎవరి మీద చెప్పాడు? దేవుని మీదనే చెప్తున్నాడు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇచ్చింది, నేను తిన్నాను. చూసారా నేరం? అప్పుడు ఇద్దరి మీద నేరం. మొదట ఆయన, తర్వాత స్త్రీ, ఇద్దరి మీద ఎందుకు తిన్నాను. అప్పుడు ప్రభు స్త్రీతో అన్నాడు, ఏమని? నీవు చేసినది ఏంటి అని అడిగినప్పుడు స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నానయ్యా అని. సర్పం ఏం చేసింది? మోసం చేసింది. అందుకని ధర్మశాస్త్రము ఆజ్ఞను హేతువు చేసుకొని మనల్ని మోసపుచ్చి ఈ ఆజ్ఞ ద్వారా మనల్ని చంపేస్తుంది. ఈ ధర్మశాస్త్రము క్రోధము ఏం పుట్టిస్తుంది? ఉగ్రత పుట్టిస్తుంది. అంటే వద్దన్న పని చేస్తే చంపేయమని, తప్పు చేస్తే 2-3 సాక్షులను పెట్టి రాళ్లతో కొట్టి చంపేయమని ఈ ధర్మశాస్త్రం చెప్పేది. కాబట్టి ఈ ఆజ్ఞను హేతువు చేసుకొని వద్దన్న పని ఏమో నా శరీరంలో ఈ నియమం ఉంది, దాని ద్వారా చేసినందువలన నన్ను పట్టి చంపేస్తుంది. నేను చేయకూడదు అనుకుంటున్నా కానీ నేను చేసే తీరుతున్నాను. ఇది చేసేది నేను కాదు, నాలో ఉన్న పాప నియమము మాత్రమే చేయిస్తుంది. ఇలాంటి మరణము నుండి, ఇలాంటి శిక్ష నుండి నన్ను ఎవడు తప్పిస్తాడు అంటే దేవుడే. అప్పుడు ఆమెను సర్పము మోసగించింది అన్న తర్వాత ఇంకేం చేయాలి? సర్పాన్ని పిలిచి, నీవు దీనిని చేసినందువలన పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. ఎంతకుముందు పండ్లు మంచిగా తినేదే, ఇప్పుడేం తింటావు? మన్ను తింటావు. మన్ను తిని మట్టిలోనే జీవిస్తావు, బ్రతుకుతావు అని చెప్పాడు. చెప్పి మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి సంతానానికి? స్త్రీ సంతానం. అపవాది దుష్టుని సంబంధులు. సంతానం అంటే ఇంకా దుష్టుని సంబంధులు, వాని దూతలు, వాని సంబంధులు ఉన్నారు, దుష్టుని సంబంధులు ఉన్నారు. మీరు దుష్టుని సంబంధులా, దేవుని సంబంధులా?
అపవాది పిల్లల, దేవుని పిల్లల, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడని యోహాను గారు అన్నారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు. కాబట్టి అలాంటి దుష్టుని సంబంధులు ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పటికి కూడా ఉన్నాడు దుష్టుడు ప్రతి ఒక్కని చోట. ఆ దుష్టుని చేతిలో మోసపోకూడదు. వాడు చెప్పిన దానిని చేయకూడదు. వాడు మంచిగా చెప్పినట్టే ఉంటాడు. మీరు దేవతల్లాగా ఉంటారంటారు, మంచి చెడ్డలను తెలిసిన వారిలాగా ఉంటారంటాడు. ఇలా చేసి మోసపుచ్చి మనల్ని మంచి త్రోవకే నడిపిస్తున్నట్టు చేసి మరణ త్రోవకు వాడు నడిపిస్తాడు. కాబట్టి ఆ విధము కాకుండా ఇప్పుడు నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరము కలుగ చేస్తాను అన్నాడు. అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదువు అని చెప్పాడు. ఇది శాపం. ఏం శాపం? ఎవరికి శాపం? ఇప్పుడు శాపం ఎవరికి చెప్పాల? సర్పముకు, స్త్రీ సంతానానికి. శాపం ఎవరికి? సర్పముకి, స్త్రీ సంతానానికి. సర్పము తల కొట్టాలి, చితక కొట్టాలి. ఈ సంతానము దాని అంటే స్త్రీ సంతానము సర్పపు తలను చితక కొట్టేస్తాడు. ఈ సర్పపు సంతానం ఏం చేస్తుంది? ఈ సర్పం ఏం చేస్తుంది అంటే ఈ సైతాను దుష్టుడు ఏం చేస్తాడు? ఈ మడమును కొడతాడు, అంటే చంపేస్తుంటాడు, చనిపోతా ఉంటారు. అందుకని అప్పటి నుంచి మామూలు మరణము కూడా అది మనము రెండోసారి మనం వివరించుకుందాం. ఇప్పుడు ఈ విధమైనటువంటి మరణం పాలైంది ఈ సంతానమే. స్త్రీ సంతానం అంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే ఎవరు? గలతీ పత్రికలో మనకు తెలియచేయబడుతున్నది. గలతీ పత్రిక మనం 3:16 చూడు. గలతీ 3:16. ఆదికాండము 3 అధ్యాయములో చెప్పిన దానికి ఆ సంతానము మనం ఇక్కడ గలతీలో చూస్తున్నాం. అబ్రహామునకును వాగ్దానం చేశాడు కదా. అబ్రహాము నమ్మాడు కదా, మృతులను సజీవులుగా చేయువాని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచినప్పుడు అప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతానం ఎవరు? స్త్రీ సంతానం క్రీస్తు. ఇంకా వివరంగా అక్కడే 4వ అధ్యాయములో 4వ అధ్యాయము 4-5 వచనాలు చూడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే అబ్రహామే కాదు, ఆదాము మొదలుకొని కాలాలు పరిపూర్ణం అవుతూ వస్తున్నాయి. వస్తూ అబ్రహాము వరకు, తర్వాత అబ్రహాము దగ్గర నుండి ఇంకెక్కడికి గుర్తు మనకి? దావీదు వరకు 14 తరములు. దావీదు నుండి యూదులు బబులోనుకి కొనుపోబడిన కాల పర్యంతము 14 తరములు. ఆ యూదులు బబులోనుకు కొనుపోబడిన కాల పర్యంతము నుండి ఈ క్రీస్తు పుట్టినంత వరకు 14 తరములు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఎందు పుట్టాడు? స్త్రీయందు పుట్టి. మనము దత్తపుత్రులము కావాలని ఇప్పుడు ఎప్పుడైతే ఆడ పండు తిన్నాడో దేవునికి దూరస్తులు అయిపోయారు, దేవుడు వెళ్ళగొట్టబడేటట్టయ్యారు. కనుక ఇప్పుడు దూరస్తులైన ప్రతి ఒక్క ప్రజలు దేవునికి ఇప్పుడు సమీపస్తులు కావాలంటే పుత్రులు కావాలి. మళ్ళీ కుమారులైతేనే ఆయన స్వీకరిస్తాడు. ఆయన ఇంటిలోనికి వెళ్ళేది, ఆయన రాజ్యంలోనికి వెళ్ళేది, ఆయనతో కలిసి జీవించేది, ఆయన స్వరూపంలోనికి మరలా మనల్ని మార్చగలిగేది. కాబట్టి క్రీస్తు యేసులోనికి మనల్ని దత్త పుత్రులుగా కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రంతో మనం పోరాడినాం కానీ అది నెరవేర్చలేకపోయాం. అందుకని ఆయన స్త్రీ యందు పుట్టి అబ్రహాముకు వాగ్దానము చేయబడిన సంతానము క్రీస్తు. ఆ క్రీస్తు స్త్రీ యందు పుట్టి మనల్ని ఈ ధర్మశాస్త్రము నియమము నుండి విడిపించటానికి, ఈ పాప మరణముల నియమము నుండి విడిపించటానికి ఆయన ధర్మశాస్త్రమునకు లోనైనాడు. ఎనికిరా మళ్ళీ 3వ అధ్యాయంలో 13వ వచనం నుంచి ఎట్లా శాపం అనేది.
ఆత్మను గూర్చిన వాగ్దానము ఆత్మను గూర్చిన వాగ్దానం అబ్రహాముకు చేసింది గాని అప్పుడు సైతాను ద్వారా ఆయన ప్రకటించి శాపం పెట్టింది గాని ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము గారిని మొదలుకొని అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినాడు. ఆ తర్వాత మనల్ని అనేకులకు తండ్రిగా చేయటానికి, అంటే విశ్వాసము ద్వారా ప్రభువును చేరిన వారందరికీ తండ్రి అయినాడు. ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు ఆయనకు ఆ రక్షణ గాని, ఆ సంతానము గాని, ఆ వాగ్దానములు గాని. అలాగే మనకు కూడా ధర్మశాస్త్రం వలన మనకి పాప నియమముల నుండి విమోచన కలగదు. ఉగ్రత పుట్టించి మనల్ని చంపేస్తూనే ఉంటుంది, మనల్ని మోసం చేస్తూనే ఉంటుంది. కనుక వీటన్నిటిని విడుదల చేయడానికి ధర్మశాస్త్రమునకు లోనై, ఈ ధర్మశాస్త్రమునకు లోనైన వారిని విడిపించడానికి ఆయన ఈ ధర్మశాస్త్ర ప్రకారముగా విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, జనులకు అంటే సమస్త జనులు వాళ్ళందరికీ కలుగుటకు ఆ విధానములను మనకు కలిగింది. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఈ ధర్మశాస్త్రం నుంచి విడుదల, ఈ పాప మరణముల నుండి విడుదల. కాబట్టి క్రీస్తు యేసునందు అన్ని జనులకు కలుగుటకు క్రీస్తు మన కోసం అంటే సర్వ మానవుల కోసము శాపమైనాడు. ఏమైనాడు? దేవుడే శాపమైనాడు. ఆ శాపము నీ సంతానానికి, స్త్రీ సంతానానికి, అంటే స్త్రీ సంతానము ఆయన నువ్వు నాకు ఇచ్చావు నాతో ఉండటానికి స్త్రీని, అందుకు వచ్చింది. మన నిమిత్తం వీళ్ళు తప్పు చేసి, వీళ్ళు పాపం చేసి, వద్దన్న పని చేసి మరణము, ఈ అవమానకరమైనటువంటి లజ్జాకరమైనటువంటి మానం పోయినటువంటి మరణము నుంచి రక్షించటానికి కూడా ఆయన శాపమైనాడు. మన కోసం ఆయన శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా విమోచించాడు ఆయన రక్తము ద్వారా, ఆయన ప్రాణం పెట్టి ఆ శాపము నుండి, ఆ పాపము నుండి, ఆ అవమానకరమైనటువంటి మొదటి మరణము నుండి మనల్ని విడిపించాడు. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చదువు ఇంకా. సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన వడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడును దానిని కొట్టివేయజాలడు. దానితో మరి ఇంకేదైనా కలుపడు. అది అలాగే ఉండాల్సింది. కాబట్టి వ్రాసిన వాడే మరణించాలి. వ్రాసిన వాడు మాత్రమే పరిశుద్ధుడు, ఇంకక్కడ ఎవ్వరు పరిశుద్ధులు లేరు. కనుక ఆయన మరణిస్తేనే ఇది కొట్టివేయబడుతుంది, ఆయన నెరవేరిస్తేనే ఇది కొట్టివేయబడుతుంది. అందుకని దానికి లోనే ఈ ధర్మశాస్త్రమును నెరవేర్చి, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చాను అని అన్నాడు. నేను ధర్మశాస్త్రము నెరవేరు వరకు దానిలో ఒక పూలైన సున్నైన తప్పిపోదు అన్నాడు. పొల్లు సున్నా కూడా తప్పకుండా మొత్తము పూర్తిగా సంపూర్ణముగా నెరవేర్చి దాన్ని మనకు అడ్డము లేకుండా తీసి పడేశాడు. ఇప్పుడు కృపయు సమాధానము తోడయుండి ఆత్మ యొక్క నియమము, ఈ పాప మరణముల నియమము నుండి, ఈ శాపము నుండి మనల్ని రక్షించి ఈ విధంగా ఆయన మనకు రక్షణ కలుగు చేశాడు, ఈ మరణము నుంచి విడిపించాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళకు మరి ఇంకేం చేశాడు? వాళ్ళు ఏమై ఉన్నారు? ఇప్పుడు దిగంబరులై చచ్చిపోయి ఉన్నారు. అప్పుడు 21వ వచనం, 3వ అధ్యాయము ఆదికాండము 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు, కాపాడాడు, మానమును కాపాడాడు, ప్రాణమును కాపాడాడు. ఆ విధమైనటువంటి మరణము నుండి వాళ్ళను బ్రతికించాడు దేవుడు. ఇది మొదటి మరణం. ఆ మరణము నుండి, అలాంటి దిగంబరత్వం అటువంటి మరణము నుండి, అలా మాన ప్రాణాలు పోయేటువంటి మరణము నుండి, మర్యాద గౌరవం లేకుండా చచ్చిన వాళ్ళతో సమానముగా ఉండేటువంటి స్థితి నుండి ఈయన చర్మపు చొక్కాయలు కుట్టించి తొడిగించి కాపాడి బ్రతికించాడు. అప్పుడు వాళ్ళు జీవించగలిగినారు. ఆ విధానములు ఇప్పుడు సర్వ మానవులు బట్ట కట్టకుండా బ్రతకలేడు. స్త్రీ గాని పురుషుడు గాని బట్టలు లేకుండా జీవించలేడు. అది నేర్పించాడు, ఇలా చేయాలి, ఇలా చేసుకుని బ్రతకండి అని. వాడైతే మోసం చేసి దిగంబరులుగా చేసి వీళ్ళను మాన మర్యాదలతో చంపిపడేసి గేలి చేసి వాడు వెళ్ళిపోయాడు.
సృష్టించిన సృష్టికర్త మన తండ్రి, పరమ తండ్రి. ఆయనకు ప్రేమ, ఈయన ప్రేమ స్వరూపి. వాడు కఠినాత్ముడు, నరహంతకుడు, దొంగ అని వాని గురించి వ్రాయబడింది. సాతాను గురించి ఈయన బ్రతికించేవాడు అని, చచ్చిన వారిని లేపేవాడు, ఆపదలు ఆదుకునేవాడు, అవసరతలో సహాయము చేయగలిగిన వాడు. ఈ విధముగా వాళ్ళను రక్షించి, ఇక మీరు బ్రతకండి, స్త్రీ సంతానముగా నేను వచ్చి సంపూర్ణముగా మిమ్మల్ని విడుదల చేస్తాను అని వారిని పంపివేసి బ్రతకటానికి అన్ని రకాలైన అవసరతలు, అన్ని రకాలైన వనరులు కూడా ఇచ్చి బ్రతుకుపోండి అని పంపించాడు. కానీ వాళ్ళను చావండి అని ఆయన త్రోసివేయలేదు. ప్రేమ స్వరూపి దేవుడు. ఎలాంటి వాడు? ప్రేమ స్వరూపి. అలాంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మానవునిగా పుట్టిన ఆ దేవదేవుడే ఈయన. ఆ విధంగా వాళ్ళని బ్రతికించాడు. ఈరోజు మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఇవన్నీ ధరించుకొని ఇంకా నాకేం లేదు అని అనుకుంటున్నారు. కానీ ప్రకటనల గ్రంథంలో చివరిగా మనం చూస్తాం, ప్రకటనల గ్రంథంలో ఇట్లా బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఈ సంగతి తెలియటంలే. అప్పుడు ఆ సంగతి తెలియలేదు, ఇప్పుడు ఈ సంగతి తెలియలే. అప్పుడు ఏ సంగతి తెలియలేదు? వాళ్ళు వెలుగు వస్త్రము కట్టుకొని ఉన్నాము అన్న సంగతి తెలియక ఇప్పుడు దిగంబరులు అయిపోయారు. చేసిన తప్పును చెడగొట్టుకొని. ప్రకటనల గ్రంథములో మనము చూస్తాము. 7వ సంఘానికి రాస్తాడు, 3వ అధ్యాయము 14వ వచనం. అక్కడ చూస్తే అక్కడ 17వ వచనములో అంటున్నాడు, దేవుడు సంఘానికి చెప్తున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు. మనుషులు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు దేవుడిచ్చిన వీటితో ఉన్నారు, కానీ ఇది శాశ్వతము కాదు. మరణిస్తాము, మళ్ళీ మామూలుగా వచ్చే మరణించి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఎలా ఉంటాం? దేవుని ఎదుటికి ఎలా పోవాలి మనం? ఈ బట్టలు కట్టుకొని పోగలమా? ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుపోవడం అంటున్నాడు. మరి ఎలా పోవాలి దేవుని దగ్గరికి? దిగంబరులుగా పోవాలనా? ఆయన వస్తాడు, నీవు దిగంబరత్వముగా నీ అవయవములు కనపడకుండా కప్పుకో అంటున్నాడు. ఆ సంగతి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకైతే అట్లా చేశాడు, ఇప్పుడు అందరూ కూడా అదే స్థితిలో ఉన్నారు. గొడ్డ అయితే కప్పుకున్నాము, కానీ దిగంబరులము దేవుని ఎదుట నిలవటానికి చేత కాదు. కాబట్టి అలా ఉండకూడదు. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు. అంటే ప్రభువు దగ్గరికి రాకపోతే, ఇలాంటి మరణము నుండి మనము బ్రతికించబడకపోతే, విడిపింపబడకపోతే క్రీస్తు ద్వారా, క్రీస్తు ఇలా మనల్ని విడివిస్తాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? అట్లా రాని వారికి సంఘములో ఉన్న వారే, వాళ్ళు ఈ అపవాది ఇప్పుడు కూడా మోసం చేస్తున్నాడు. మోసపుచ్చి ఏర్పరచబడిన వారిని సహితము పాడు చేస్తున్నాడు. గనుక ఆ పాడైన వారు ఇప్పుడు కూడా సాతానుకు లోనైన వారు ఉన్నారు సంఘాల్లో కూడా, నమ్మిన వాళ్ళల్లో కూడా. అందుకనే వాళ్ళందరూ, కొంతమంది అనేది వీళ్ళు క్రైస్తవులు అంటారు, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నామంటారు, కానీ ఎప్పుడు చూసినా అబద్ధాలే, ఎప్పుడు చూసినా మోసాలే, నరహత్యలే, ఆ ఘోరంగా బ్రతుకుతున్నారని సాక్ష్యం చెబుతుంది. ఎందుకు అనుకున్నావు? అలాంటి వారి సంగతి చెప్తున్నాడు. సంఘపు దూతకు ఇలాగూ రాయము అని చెప్పి ఏమంటున్నాడు? నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు. అంటే దిక్కు లేదు, వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఈసారి నేను కూడా నిన్ను దగ్గర తీయను, ఎందుకంటే నేను అన్ని సంగతులు చెప్తున్నా. ఈ రకంగా నా దగ్గరికి వస్తేనే, నా మాట వింటేనే నేను ఈ కార్యములు నీకు చేస్తా, లేకపోతే లేదు. కాబట్టి నేను చెప్పినట్టు వినటం లేదు. గనుక నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుంటున్నాను, పట్టు చీరలు కట్టుకుంటున్నాను, ప్రశస్తమైనటువంటి ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నాను, కోట్లు వేసుకుంటున్నాను, షూటు బూట్ వేసుకుంటున్నాను, ఓ తిరుగుతున్నాను, నాకేమి కోట్ల కొలది ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి అని అనుకుంటున్నావు. ధనవంతుడు అనుకుంటున్నావు, నాకేమి కొదవలేదు అని అనుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు. చూశారా? అలా ఉన్నారు మనుషులు ఇప్పుడు. ప్రభువుని ఎరగటంలే, ప్రభు దగ్గరికి రావటంలే. యేసుక్రీస్తు అంటే మాకు అవసరం లేదంటున్నారు. ఎరకపోతే రేపు పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. చివరిగా ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్క మనిషి. ఇలా అనుకున్న, నాకేంటి, కావలసిన వస్త్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, ఓ ఆస్తులు ఉన్నాయి, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ తక్కువ లేదనుకుంటున్నావు. కానీ నువ్వు ఎట్లా అంటావు? రేపు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటావు? దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, ఇంకా గుడ్డివాడవు, దరిద్రుడవు, దిగంబరుడవు అన్నాడు. అలా కనబడతాం పోయి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? చెప్పు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, ఏమంటున్నాడు? అగ్నిలో పుటము వేయబడిన బంగారం. అంటే బంగారం అంటే
అగ్నిలో పుటం వేయబడిన బంగారం ఏంటి? అగ్నిలో పుటం వేయబడిన బంగారం ఏంటి? విశ్వాసము. అగ్నిలో పుటము వేయబడగా నాదు విశ్వాసము శుద్ధ సువర్ణమాగునా, నీదు రూపు రూపించబడునా, తేజోవాసుల స్వాస్థ్యమందు నన్ను చేర్చుటేని నిత్య సంకల్పమా, నన్ను చేర్చుటేని నిత్య సంకల్పమా. అగ్నిలో పుటం వేసిన బంగారం అంటే విశ్వాసం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి విశ్వాసం కలిగి ఉన్నాం. అలాంటి విశ్వాసం మనము కలిగి ఉన్నాం. అలాంటి విశ్వాసం అంటే శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆ చంపిపడేయటానికి ఏదైనా హేతు అడ్డం వచ్చినా మనము విశ్వాసం ఉంది. యేసుక్రీస్తు నమ్మిన దానిలో ఏమాత్రం ఎనుకు తీయకుండా ఉన్నవారం అయితే అగ్నిలో పుటం వేసిన బంగారం లాంటి విశ్వాసం కలిగిన వారం అవుతాం. కాబట్టి అలాంటి బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలా? తెల్లని వస్త్రము సంపాదించుకో అంటున్నాడు. తర్వాత నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక ఇస్తా, తీసుకో, కొనుము, నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బుద్ధి చెప్తున్నాడు ధనవంతులందరికీ, దిగంబరులందరికీ చెప్తున్నాడు. కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి అర్హులముగా ఉండాలి. దేవుడు రేపు ఆ తెల్లని వస్త్రాలు ఇస్తాడు, వెలుగు వస్త్రాలు ఇస్తాడు. అందుకని 19వ అధ్యాయములో ప్రకటన గ్రంథములో 8వ వచనములో ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ధరించుకొనుటకు ప్రకాశములను ఇస్తున్నాడు, అంటే వెలుగు వస్త్రములను ఇస్తున్నాడు. కాబట్టి అవి నా దగ్గర కొను అంటున్నాడు. ఏం పెట్టి కొనాలి? ఉచితముగానే ఇస్తా, కొను అంటున్నాడు. ఏం పెట్టాలంటే నేను పాపిని, నన్ను కరుణించు అని, నీ పాపాలు ఒప్పేసుకో చాలు అని అంటున్నాడు. కనుక ఈ వస్త్రము రేపు వీళ్ళకు దొరకదు. ధనవంతులై క్రీస్తుని ఎరగకపోతే, ధనవంతులైనా కానీ క్రీస్తుని ఎరిగి ప్రభువా నాకు అటు మహాకృప కావాలి, నేను నీ ఎదుట నువ్వు ప్రత్యక్షమైనప్పుడు, నీ ఎదుట నిలిచినప్పుడు నేను దిగంబరినగా కాక తెల్లని వస్త్రాలు ధరించుకొని, ప్రకాశమానములైనటువంటి వస్త్రాలు ధరించుకొని నీ సన్నిధిలో నిలబడాలి ప్రభువా, నిన్ను సేవించుకుంటూ నీ రాజ్యములో సదా ఉండాలి ప్రభువా, అలాంటి కృప నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రభువుని అడగాలి, పొందుకోవాలి. ధనవంతులారా, నాకేమీ కొదవలేదనుకుంటున్న వారులారా, ప్రభు పిలుస్తున్నాడు. రేపు దౌర్భాగ్య స్థితిలో ఈ ధనమంతా వదిలిపెట్టిపోతావు. తీసుకుపోతావు? ఎవరైనా ఎత్తున పెట్టుకుని పోతారా? ఏమి తీసుకురా, అది ఎవరిదో పరుల పాలైపోద్ది. కాబట్టి నీవు బ్రతికి ఉండగానే ఈ మహాకృప దేవుడిచ్చే ఈ కృపను పొందుకో. క్రీస్తు యేసునందు ఉండు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. అదేంటంటే పాప మరణముల నియమము నుండి క్రీస్తు పాప మరణముల నియమము నుండి విడిపించి జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు పాప మరణముల నియమము నుండి విడిపించి జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము క్రీస్తు యేసులో ఉంది. ఈ నియమము మనకు అనుగ్రహించాను. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి ఈ మొదటి మరణములో మనము మరణించకుండా బ్రతుకుదాం. ప్రభు బ్రతికిస్తాడు, వస్త్రధరులుగా చేస్తాడు, మనల్ని మంచి వెలుగు వస్త్రాలను ఇస్తాడు, నిరంతరము జీవించేటట్టు చేస్తాడు. అందరూ మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీళ్ళందరూ ఎవరు? తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు అంటే వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకుని వాటిని తెలుపు చేసుకున్నవారు. రాత్రి పగుళ్ళు వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకొని మా రక్షణకై నీకు స్తోత్రములని దేవుణ్ణి ఆరాధించేవారు అని యోహాను గారు ప్రకటన గ్రంథములో దేవుని దూత చేత దర్శనము కలిగి ఈ సంగతులను భూమి మీద ఉన్న మానవులందరికీ వ్రాయుము అంటే వ్రాశాడు. అలాంటి భాగ్యము మనము పొందుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభువే దేవుడు.
యేసు ప్రభువే రక్షకుడు. యేసు ప్రభువే మనల్ని అన్ని రకాలైన మరణముల నుండి రక్షించేవాడు. ఇది మొదటి మరణం. ఈ మరణం నుండి మనల్ని తప్పించి దేవుడు రక్షించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.